నాగపంచమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? కాలయవనుడు అనే సర్పం గరుడతో యుద్ధం చేసి ఓడిపోయే సమయంలో తప్పించుకొని యమునా నదిలో దాక్కుంటాడు. అప్పటి నుండి ఆ నది మొత్తం విషంతో నిండిపోతుంది. నీటి కోసం ఎవ్వరు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్లే వాళ్ళు కాదు. అలా ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో దావుడు మూతల ఆట ఆడుతూ ఉండగా కృష్ణుడి స్నేహితుడు యమునా నది వైపు వెళతాడు. దాహం వేయడంతో ఆ నీటిని తాగుతాడు. తాగిన వెంటనే ఒళ్ళంతా విషంతో నిండిపోయి కృష్ణ కృష్ణ అంటూ కలవరిస్తూ చనిపోతాడు. అది తెలుసుకున్న కృష్ణుడు అక్కడికి వచ్చి తన స్నేహితుడు ఒంటిలో ఉన్న విషమంతా కృష్ణుడు తీసుకుని అతన్ని బ్రతికిస్తాడు. అస్సలు ఈ నదిలో ఏం ఉంది అని నదిలోకి వెళ్లి చూడగా అక్కడ 100 పడగలతో కాలయవనుడు ఉంటాడు. రా కృష్ణ రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నిన్ను చంపితే నీ వాహనం అయిన గరుడు కూడా ఆత్మహత్య చేసుకుంటుంది అని అహంకారంతో అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు గుద్దులకి కాలయవనుడు రక్తం కక్కుతూ ఉంటాడు. కృష్ణుడు కాలయవనుడి తల మీద నిలబడి యమునా నది నుండి బయటికి వస్తాడు. అప్పటికే బృందావనం ప్రజలు అందరూ అక్కడికి వచ్చి ఉంటారు. కృష్ణుడు నవ్వుతూ కాలయవనుడి తల మీద నాట్యం చేస్తాడు. అలా నాట్యం చేస్తుంటే కృష్ణుడు బరువు భరించలేక కాలయవనుడు కేకలు పెడుతూ ఉంటాడు. కృష్ణుడు కాలయవనుడి మీద చేసిన నాట్యం పేరే కాళీయమర్దనం. అక్కడికి కాలయవనుడి భార్యలు వచ్చి కృష్ణుడిని మా పసుపు కుంకుమలని కాపాడండి అని వేడుకోగా కృష్ణుడు కాలయవనుడి తల మీద నుండి క్రిందికి దిగి క్షమిస్తాడు. ఓ కాళియా, ఇక్కడ నుండి వెళ్ళిపో. నా పాదముద్రలు నీ తల మీద పడ్డాయి కదా, అవి చూసి గరుడ నీ జోలికి ఇక రాడు. ఈ రోజు నాగపంచమి. ఈ రోజు మనుషులు ఎవరైనా సరే మీకు పాలతో అభిషేకం చేసి పూజలు చేస్తే మీరు వారికి రక్షణగా ఉంటూ వాళ్ళకి మీ అనుగ్రహం ఇవ్వాలి అని మాట తీసుకుంటాడు. అలా ఇప్పటికీ మనం ప్రతి సంవత్సరం నాగపంచమి జరుపుకుంటున్నాం. ఈ కథ గురించి పూర్తిగా పెద్ద వీడియో చేశాము. మిస్ అవ్వకుండా మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో ఉంది, చూసేయండి. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.